వన్ వెనుకున్న వాళ్ళందరూ రండమ్మా ముందుకి. ఓకే అమ్మా. బిగ్ బాస్ కోసమే బిగ్ బాస్ కి వచ్చా. మీకు చప్పట్లానికి వచ్చినావా? అరే ప్రకాశం, ఏం జరుగుతుందా ఇక్కడ? షూటింగా చీటింగా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? అందరికి టాస్క్స్ ఇచ్చారు కానీ మీరు వచ్చిన ఛాన్స్ అన్ని మిస్ చేసుకున్నారు. అలా అంటే మీరు ఫస్ట్ 6 లో వెళ్ళి టాస్క్ ఆడకుండా వెళ్ళారు. నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? టాస్క్ చేస్తే చేత అర్థమే కాలేదు నీకు. టాస్క్ ఏడుస్తా వచ్చి అక్కడికి వచ్చి నువ్వు ఎప్పుడైందే నాకు ఇష్టం వస్తే ఏడుస్తా, లేకపోతే ఎడమని చెప్తున్నానయ్యా. ఇటు నన్ను కిరికాడు బాబోయ్, నన్ను కిరికాడు ఇటు. ఇన్ని చంపేస్తాను బాబోయ్, ఇన్ని చంపేస్తాను. టాస్క్ క్లియర్ అన్క్లియర్ వదిలేద్దాం. లాస్ట్లో మీరు ఏమన్నారు? మీ మామకు ఫోన్ చేసినప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా. ఇట్ వాస్ ప్రీ ప్లాన్. మీరందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, వి ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్స్. అది మాగాడరా బుచ్చా. క్వశ్చనింగ్ హోల్ బిగ్ బాస్ ఫార్మాట్. ఐ డోంట్ నో. ఐ ఆర్ క్వశ్చనింగ్. మోడల్ దోస్తాని చూస్తే ఒక్కొక్కరికి కాలి. పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు సెలబ్రిటీస్. మమ్మల్ని ఎవరు గుర్తించరు, మేము ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. రైట్ అన్న, అందరికి థ్యాంక్ యూ. జర అన్న సపోర్ట్ చేయరు అన్న మీ ప్రేమతోటి, ఓకేనా? మనకి భార్య ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే, గురువుల ప్రేమల కంటే, చివరికి దేవుడు ప్రేమ కంటే కూడా ముఖ్యమైనది ఒకటి ఉందండి. మన నుంచి ఏమీ ఆశించని ప్రేమ. నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా, నీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు నిన్న మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినా కన్నా, నిన్ను కన్నందుకు, నిన్ను ఈ భూమి మీదకి తెచ్చేందుకు నేను ఒక ఉన్నాను రా, నీకు కూడా ఉంటా అనగలిగింది ఈ ప్రపంచంలో తల్లి ఒక్క.